తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో జరిగిన కీలక మార్పులు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉత్సాహాన్ని నింపాయి. నారాలో పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపీ సానా సతీష్ ను జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో పోయాయి. సానా సతీష్ నియామకం పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. తమ నేతకు దక్కిన గౌరవానికి, అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. టీడీపీ అధిష్టానం కేంద్ర రాష్ట్ర కార్యవర్గాన్ని అయితే బాబు అయితే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అలాగే సానా సతీష్ బాబు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో అయితే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. అసలు దీనిపై ఆయన అభిమానులు ఏమంటున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్యవర్గంపై మీరు అసలు ఏం మాట్లాడతారు? ఇది భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ సామాజిక న్యాయాన్ని ఆశయాన్ని ఆలోచన చేస్తూ పదవులు పొందేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వేళ భారతదేశంలోని అందరూ కూడా ఒక ప్రాంతీయ పార్టీ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఈ ప్రాంతీయ పార్టీలో అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ నేను చూశారు. ఇచ్చిన పదవులు అందరికీ కూడా ముఖ్యంగా బీసీలకి 40%, వెనుకబడిన బీసీలకి ఈవేళ సముచిత న్యాయం కల్పించారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు 25%, ముస్లిం మైనార్టీలు, ఇతరస్తులకు, క్రైస్తవులకు 7%, అందరికీ కూడా 75% పైగా ఈవేళ పదవులు పొందడం జరిగింది. పదవులు కేవలం పైరవీలకు కాకుండా వాస్తవికత ప్రామాణికతల ఆధారంగా ఈవేళ పదవుల పంపకం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రాంతీయ తెలుగుదేశం ఆనాడు 1983లో నందమూరి తారక రామన్న గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధమైన ఆశయాన్ని ఆలోచన చేశారో అదే విషయాన్ని ఈవేళ ఆచరణలో తీసుకున్న చంద్రబాబు ఈవేళ దేశవ్యాప్తంగా అతని గురించి పొగుడుతున్నారు. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ బాబు గారికి భావితరం నాయకుడుగా ఆయనకి మరింత బాధ్యత పెరిగింది. కార్యకర్తల సంక్షేమం కోసం, ప్రజల ఆలోచనల కోసం దగ్గరయ్యే విధంగా ఆయన పనిచేస్తున్నందుకు ఆయనకి సరైన గుర్తింపే కాకుండా కార్యకర్తలు ఒక మిన్నింటి సంబరాలు అంటుతూ ఉన్నాయి. మేడం, ఇప్పుడు లోకేష్ బాబుని ఎప్పటి నుంచో సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. ఈ ఎంపికతో అసలు ఆ లైన్ క్లియర్ అయినట్టే అనుకోవచ్చా? తప్పకుండానండి. లోకేష్ గారి ఆలోచన ఉన్నది అని అంటే అది యువగలం. ప్రజలు ముందుకు రావాలి అంటే యువత ఎంతో అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతో ఆయన వినూత్నమైన మార్పులు తీసుకుని వచ్చారు. సో వారి ఆలోచన తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సహకరిస్తూ కూడా ముందుకు అందరూ వస్తున్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉన్నది అని చెప్పాలి అని అంటే లోకేష్ గారి ప్రణాళిక అదిలో ఎంతో కీలకమైన పాత్ర వహించిందని అందరూ కూడా మనస్ఫూర్తిగా గుండెల మీద చెయ్యి వేసుకుని ఒప్పుకోవాల్సిందే. సో మేమందరూ కూడా ఆశిస్తున్నాము ఆయన ఆ పొజిషన్లో చూడాలని. సార్, ఇప్పుడు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర కేవలం ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలకంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ఉండబోతుంది, రాబోయే అంటే వచ్చే ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం అని మీరు అనుకోవచ్చా? లోకేష్ బాబు పనితీరు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి ఒక దిక్చూసి. ఇప్పుడు వేళ పరిస్థితి చూస్తే గతంలో అయితే లోకేష్ బాబు గారిని చాలా రకరకంగా వెటకారం చేసేవారు. ఈవేళ చూస్తే ఆయన నిప్పులా తయారయ్యాడు. యువగళం పాదయాత్ర అయిన తర్వాత యువగళం పాదయాత్రలో చాలా చక్కటి కార్యక్రమాలు చేసి నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి 2024లో అధికారం వచ్చిందంటే కారణం లోకేష్ బాబు గారు అని చెప్పి మీ అందరికీ సవినయంగా విన్నవించుకున్నాం. మరి లోకేష్ బాబు గారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఈవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లోని సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈవేళ చాలా ముందుకు రాగలుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన తిరిగి ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టించే స్థాయికి తీసుకొచ్చాడు. ఈవేళ పరిస్థితి చూస్తుంటే ప్రతి వాళ్ళు కూడా లోకేష్ బాబు లోకేష్ బాబు లోకేష్ బాబు అంటున్నారు. మరి లోకేష్ బాబు గారిని త్వరలో మాత్రం మేమందరం కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని. అలాగే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం సెంట్రల్కి వెళ్ళి సెంట్రల్లో మంచి పదవి చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఈ లోకేష్ బాబు యొక్క నాయకత్వంలో రేపు రాబోయే 2029 ఎలక్షన్లు అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు 175కి 165 164 వచ్చాయి. ఇప్పుడైతే మాత్రం ఒకవేళ సీట్లు పెరిగితే మాత్రం 90% సీట్లన్నీ కూడా 90% సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీగా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఏదైతే లోకేష్ బాబు గారు ఎప్పటికైనా ఈ రోజు కాకుండా రేపటికైనా ఇప్పుడు మా సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారంగానే కార్యకర్తే అధినాయకుడు అనే ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదన్నా ఈ ప్రపంచ దేశాల్లో ఉందంటే అది తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఒకటే. ఏదైతే లోకేష్ బాబు గారు ప్రజెంట్ కార్యకర్త అధినాయకుడు అనే నినాదంతో ముందుకెళ్తున్నారైనా సీఎం అనే ఆలోచన కాదు ఆయనకి. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత ఒక దిశ నిర్దేశించిన నాయకుడిగా లోకేష్ బాబు ఎదుగుతున్నారు. దానిపై అతను
ఇప్పుడన్నా ఈ రోజు కాకుండా రేపటికైనా సీఎం అయ్యే ఆలోచన ప్రభుత్వం మా అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి కార్యకర్తగా పని చేయడానికి ముందుకు వెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ గారని ఈ సభకు తెలియదు. గతంలో లోకేష్ పరిస్థితి వేరు, ఇప్పుడున్న లోకేష్ వేరు. అసలు ఎలా కంపేర్ చేసుకోవచ్చు? గతంలో లోకేష్ బాబు గారిని మాట్లాడటం చేత కాదు, పనికిరాడు అని చెప్పడం జరిగింది. ఎవరైతే రాజకీయానికి పనిచేయడు అని చెప్పి అన్నారో వాళ్ళ గుండెల్లో నిప్పుల్లా నిద్రపోయినటువంటి పేరు తెచ్చుకున్నటువంటి నారా లోకేష్ గారు అని చెప్పేసి అందరూ ఒప్పుకోవలసిందే. దీంట్లో సందేహం లేదు. లోకేష్ గారు చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి వెనకాలండి పార్టీని నడిపించి పార్టీ క్రమశిక్షణను సభ్యత్వాల నమోదు విషయంలోనైతేనో పార్టీ కార్యకర్తల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడంలో అయితేనో అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ యువగలంలో ఉన్నటువంటి అన్ని అంశాలను పూర్తి చేసి ఈ రోజున ప్రజలందరి మన్ననలో పొంది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరి దృష్టిలో పడ్డాడు కాబట్టి చేయగలడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలగలడు కాబట్టి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకే కీలకమైన పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక ఆశాజ్యోతి. ఈరోజు చిన్న చిన్న వ్యక్తులు ఈరోజు కార్యదర్శులుగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఈరోజు మన సానా సతీష్ బాబు గారు ఆఫీస్లో ఈరోజు మనం సంబరాలు జరుపుకుంటున్నాం. దేనికంటే ఈరోజు ఆయన సేవలను గుర్తించి ఈరోజు జాతీయ ఉపాధ్యక్షులుగా ఆయనకి ఇటువంటి పదవిని కట్టబెట్టడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ అధ్యక్షులు ఇటువంటి పదవిని కట్టబెట్టినందుకు మేము అందరం సంబరాలు జరుపుకుంటున్నాం. ఈయన సేవా స్మృతి అన్నీ కూడా మేము అందరం గ్రహించి ఈయనకి మేము కృషి చేయడానికి కూడా మేము అందరం ముందు ఉంటున్నాం. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని సీఎంగా చూడాలని మా అందరి కోరిక అండి. అలా సానా సతీష్ బాబు గారు ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో గౌరవంగా అందరినీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఏ సమస్య ఉన్నా సరే 24 అవర్స్లో ఆ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకి ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని లోకేష్ గారికి, సానా సతీష్ బాబు గారికి నా శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని త్వరలోనే లోకేష్ బాబు ఒక అధునాతనమైన అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం తమకుందని ఇక్కడ నా అభిమానులు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.